ఓకే. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రభు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మీ అందరినీ కలుసుకోవడం ఎంతో సంతోషము. శంషాబాద్ ప్రాంతం నుంచి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. మమ్మల్ని ప్రేమించి ఆహ్వానించిన దైవజనులు అన్న సుకురమేష్ అన్నగారికి, వారి సతీమణికి, అక్కగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా ఈ సమయాన్ని, ఈ తరుణాన్ని ఇచ్చిన దేవదేవునికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్ళకముందు కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ప్రియా సహోదరి, సహోదరుడా, క్రైస్తవుని యొక్క ఐడెంటిటీ ఏంటి? వీళ్ళు క్రైస్తవులు అని ఎలా గుర్తుపట్టొచ్చాను? తెల్ల బట్టల, పలాన్ వ్యక్తి క్రైస్తవుడండి, ఈయన క్రీస్తును వెంబడిస్తున్న వ్యక్తి అని మన గురించి ఒకరు చెప్పాలంటే ఎలా చెప్పగలరు? చెప్పండి. వెరీ గుడ్. ప్రవర్తన, క్రియలు. వెరీ గుడ్. ఇంకా ఒక బస్సులో మనం ప్రయాణం చేస్తున్నాము, అందులో 100 మంది ఉన్నారు. నువ్వు క్రైస్తవుడు అని నీ క్రియలు అక్కడ కనిపించవు, నీ మాటలు అక్కడ కనిపించవు. ఎలా తెలుస్తుంది? ప్రేమ. ఓకే. ఇంకా ఇంకా కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ చెప్పాలా? అందరూ మాట్లాడాలా? చెప్పండి అన్న. మాటను బట్టి. యా, వెరీ గుడ్. మంచి ఆన్సర్స్ ఇచ్చారు. కానీ ప్రియ సహోదరి, సహోదరుడా, మనం క్రైస్తవులము అని ఎలా తెలుస్తుందంటే మొట్టమొదటిగా మన ముఖము మీద చిరునవ్వు ఉంటుంది. హల్లెలూయా. మన ముఖము సంతోషముతో నింపబడుతుందండి, నవ్వుతో నింపబడుతుంది. ప్రాబ్లమ్స్ లేవని కాదు, అప్పులు లేవని కాదు, కష్టాలు లేవని కాదు, అనారోగ్యం లేదని కాదు. కానీ మన ముఖములో ఒక గొప్ప సంతోషం, ఒక స్పార్క్ కనిపిస్తూ ఉంటుంది. అది ఎవరు దేవుని వెంబడించట్లేరో వాళ్ళలో ఉండదండి. అదే తేడా. ఎందుకు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కుంటి వారిని ఆయన స్వస్థపరిచాడంటే వాళ్ళలో సంతోషము రావాలని. ఎస్ ఆర్ నో? ఇది కొంచెం తీసారా బ్రదర్? వాళ్ళలో సంతోషం రావాలని ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నాడండి. కేవలము మనము నవ్వు ముఖముతో నింపబడాలని, మనం హ్యాపీగా ఉండాలని ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆయన వచ్చిన త్యాగానికి ప్రతిఫలంగా మళ్ళీ మనం హ్యాపీగా ఉండగలుగుతా ఉన్నామా? చెప్పండి. ఉండగలుగుతున్నామా? మీరు నవ్వగలుగుతున్నారా? నిజంగా హ్యాపీగా వచ్చారు మందిరానికి అని నేనైతే నూతనంగా వచ్చాను. నేను చాలా అంటే నేను చెప్పగలను ఎంతమంది సంతోషంగా ఉన్నారు మందిరము మొదలైనప్పటి నుంచి అని. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ ముఖము మీద చిరునవ్వు చెరగకూడదు. అది క్రైస్తవుని స్వభావం అండి. మా యొక్క అన్న చెప్పినట్టు మాకు 3 బిడ్డలు ఉన్నారు. మేము శంషాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఉంటా ఉన్నాము. మేము ఎప్పుడు కూడా ఆ మెట్లు దిగుతూ ఉంటే, ఎక్కుతూ ఉంటే మా పక్కన ఒక ఆమె మార్వాడీస్ ఉన్నారు, హిందీ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు మమ్మల్ని గమనిస్తూ ఉన్నారండి. మేము ఎప్పుడు నవ్వుతూ దిగుతాము, ఎప్పుడు నవ్వుతూ ఎక్కుతాము, ఇంట్లో కూడా హ్యాపీగా ఉంటాము. సో వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. ఒకరోజు ఆమె ఏం అడిగిందంటే నన్ను పిలిచి, అమ్మ మాకు పెద్ద పెద్ద లారీలు ఉన్నాయి, ఫ్యాక్టరీస్ ఉన్నవి, 100 మంది పనులు ఉన్నారు, ఇలా పిలిస్తే వస్తారు, అలా వెళ్ళమంటే వెళ్తారు. ఇంత పలుకుబడి మా దగ్గర ఉంది, డబ్బు ఉంది, కానీ మీ కుటుంబం ఉన్నంత హ్యాపీగా మేము లేము. అన్నీ ఉన్నాయి మాకు, కానీ మీ సంతోషము మాలో లేదు అనింది. నేను అన్నాను, మా ఇంట్లో ఒకటి ఉంది, మీ ఇంట్లో అది లేదు అని చెప్పాను. ఏంటి అనింది. మా ఇంట్లో జీసస్ ఉన్నాడు అని చెప్పాను. హల్లెలూయా. మా ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడని చెప్పాను. ఆమె అనింది, నాకు ఒక హిందీ బైబిల్ ఆర్డర్ చేస్తావా? ఎస్. అమెజాన్ నుంచి ఒక బైబిల్ ఆర్డర్ చేసి ఇచ్చానండి. ఆమె వాళ్ళు రెంట్కు ఉండేవాళ్ళు. ఆ ప్రాంతం నుండి అక్కడి నుంచి వెళ్ళిపోయి సంవత్సరం అవుతూ ఉంది. వేరే దగ్గర వాళ్ళు కొత్త గృహం కట్టుకున్నారు. అక్కడి నుండి కూడా ఆమె ఫోన్ చేస్తుంది, మా ఇంటికి వచ్చి ప్రార్థించండి.
హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనపరుస్తాం. నేను ఏమన్నా ఇచ్చానా? చికెన్ కర్రీ, మటన్ కర్రీ, నేను ఏమన్నా ఇంటికి పిలిచి ఏమన్నా ఆతిథ్యం చేశానా? నథింగ్ అండి. నా ఫేస్లో ఉన్న హ్యాపీనెస్, నా సంతోషము ఆమె గుర్తుపట్టింది. ఈ హ్యాపీనెస్ మాలో లేదు. సో అదే సంతోషంతో ఇక్కడున్న మనందరినీ ప్రభు ఈరోజు నింపబోతా ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. దయచేసి ఎవ్వరు కూడా అటు ఇటు తిరగకండి. వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఈ వాక్యము అంతములో మీరు తెలుసుకోబోతా ఉన్నారు. దేవుడు ఈరోజు నాతో మాట్లాడబోతా ఉన్నాడండి. ఎవ్రీవన్ అండి. అనుకోవద్దు ఇది ఉమెన్స్ మీటింగ్ కదా, నాకు కాదు అని అనుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని సంధించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ముందుకు వెళ్దాం. ప్రియా సహోదరి, సహోదరుడా, ఈరోజు దైవ భక్తి గల స్త్రీ గురించి మనము ధ్యానం చేద్దాము. స్త్రీలు ఎంతోమంది ఎన్నో రకాల జాబ్స్లో వాళ్ళు సెటిల్ అవుతూ ఉన్నారు. కొంతమంది విమానాలు కూడా నడిపిస్తూ ఉన్నారండి. కొంతమంది రాకెట్లో స్పేస్కి కూడా వెళ్ళొచ్చేస్తూ ఉన్నారు కదా. స్త్రీలు చాలా ధైర్యవంతులు. యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు అక్కడ శిష్యులంతా పారిపోయారు, మమ్మల్ని కూడా ఎక్కడ కొట్టేస్తారో చంపేస్తారో అని. కానీ ఎవరున్నారండి? స్త్రీలు ఉన్నారు. మనం అనుకుంటాము మనం ధైర్యం లేని వారము, కానీ క్రీస్తు మనకు ధైర్యము ఇస్తాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నా జ్ఞానం బట్టి కాదు, నా బలం బట్టి కాదు, నా ఆస్తిపాస్తులను బట్టి కాదు, నన్ను బలపరిచే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను అన్నీ చేస్తాను. సో ఏ స్త్రీ అయితే దేవుని అంటు కట్టుకొని జీవిస్తుందో, ఏ స్త్రీ అయితే ప్రభువుకు విధేయత చూపిస్తుందో, ఆ స్త్రీ జీవితంలో అనేకమైన విషయాలను సాధిస్తుందండి. హల్లెలూయా. వాళ్ళు ఉన్నత స్థానంలో ఉంటారు, వాళ్ళు దీవించబడతారు, వర్ధిల్ల చేయబడతారు. సో దైవ భక్తి గల స్త్రీలు ఎలా ఉంటారని మనం కొన్ని కొటేషన్స్ చూస్తే ఒక్కసారి చదువుకుందాం. A woman who walks with God will always reach her destination. ఏ స్త్రీ అయితే దేవునితో నడుస్తుందో ఆమె తన గమ్యానికి చేరుకుంటుందంటండి. ఈరోజు మనందరికీ కొన్ని గోల్స్ ఉంటాయి, కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి. వాటిని రీచ్ కావడానికి మనం ప్రతిరోజు ప్రయాసపడుతూ ఉంటాము, ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. ఇందాక ఒక సిస్టర్ సాక్ష్యం కూడా చెప్తా ఉంది, తను డాక్టర్ చేస్తూ ఉందని. సో ప్రయాస పడనిదే ఏదైనా వస్తుందా అండి? ఏది రాదు. కానీ నీ ప్రయాసానికి తగ్గట్టుగా నీవు దేవునితో నడవడం కూడా ఉండాలి. హల్లెలూయా. నేను ఉట్టి ప్రయాసపడతాను, కష్టపడతాను, చెమటోరుస్తానంటే నీ గమ్యానికి నువ్వు చేరుకోలేవు. శిష్యులు రాత్రంతా వలలు వేశారంట, రాత్రంతా శ్రమ పడ్డారంట, ఒక్క చేప కూడా వారికి దొరకలేదండి. ఎప్పుడైతే యేసు ప్రభువు తోడుగా ఉన్నాడో, ఆయన మాట చొప్పున వల వేశారో, వలలు పిగిలిపోయేంతగా వాళ్ళు చేపలు విస్తారమైనవి పట్టారు. కారణం ఏంటి? అదే వలలు కదా. మ్యాజిక్ చేస్తాడా యేసు ప్రభువు? అదే వలలు, అదే ఫిషర్మ్యాన్స్, అదే షిప్, అదే ప్లేస్. ఎందుకు? వాళ్ళు సొంతగా ప్రయత్నిస్తే జరగంది, ప్రభువు తోడుగా ఉంటే జరిగిపోయిందండి. సో ఈరోజు నీ జీవితంలో దేవుడు తోడుగా ఉంటే నువ్వు అనుకోనివి, నువ్వు ఊహించనివి కూడా నువ్వు సాధిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. మన గమ్యం మనకు చాలా డిఫరెంట్గా కనిపించవచ్చు. ఇది అసాధ్యం అండి, ఇది చేయలేమండి. ఇందాక పాట పాడినాం, ఏమని? ఏమైనా చేయగలవయ్యా, కథ మొత్తము మార్చేస్తావయ్యా. మరి ఆయన మార్చే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడాలి? ఆయన మారుస్తాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు, ప్రతి క్షణము నిన్ను నడిపిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, సో నీ గమ్యానికి నువ్వు చేరుకోవాలంటే నువ్వు ఎవరితో నడవాలా? దేవునితో నడవాలా. తర్వాత చూద్దాం. ద ఉమెన్ హూ నీల్స్ టు గాడ్ కెన్ స్టాండ్ అప్ టు ఎనీథింగ్.
ఏ స్త్రీ అయితే దేవుని ఎదుట మోకరిస్తుందో ఆమె ఎవరి ముందన్నా నిలబడతాదంట అండి. హల్లెలూయా. షీ కెన్ స్టాండ్ అప్ టు ఎనీథింగ్. ఎక్కడన్నా ఆమె నిల్చుంటుంది, ధైర్యంగా పని చేయగలుగుతుంది. ఎప్పుడైతే నీకు మోకాళ్ళ ప్రార్థన అలవాటు ఉంటుందో. ఎంతమందికి ప్రార్థన అలవాటు ఉంది? ఎంతమందికి దేవునికి చెప్పుకునే అలవాటు ఉందండి? పెద్దగా గట్టిగా పైకి. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునితో చెప్పుకునే అలవాటు. నువ్వు ఎక్కడన్నా చెప్పుకోవచ్చు. కిచెన్లో వంట చేస్తూ ఆయనతో చెప్పుకోవచ్చు నీ బాధని. ట్రావెల్ చేస్తూ చెప్పుకోవచ్చు. నువ్వు ఒంటరిగా ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ కూడా నీ బాధను ఆయనకి చెప్పుకోవచ్చు. సో అటువంటి యాక్సెస్ మనకు దేవునితో ఉంది ప్రియ సహోదరి సహోదరుడా. సో నీ ప్రార్థన జీవితమును ఎప్పుడు కూడా మానేయొద్దు. ఒక భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుకున్నారనుకోండి, కొట్లాడుకున్న వాళ్ళు పెద్ద మనుషులను పిలుస్తూ ఉంటారు, మీరు వచ్చి తీర్పు తీర్చండి అని. ఎస్ ఆర్ నో? పిలుస్తాం. పిలిచినప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళు పెద్ద రెస్పెక్ట్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. చూడండి, మమ్మల్ని పిలిచారు, ఇప్పుడు మేము జడ్జిమెంట్ ఇవ్వాలా అని వాళ్ళు చాలా అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు, మాకు ఇంత ఆధిక్యత ఇచ్చారని. మీరు పిలవకపోతే వాళ్ళు వచ్చి తీర్పు తీర్చగలరా? మీరు పిలవకపోతే వాళ్ళు మీ ఇంట్లోకి దూసుకొని రాగలరా? రాలేరు. మరి దేవుడు నువ్వు ప్రార్థన చేయకపోతే, నీ మనవి నువ్వు చెప్పకపోతే ఆయన ఎందుకు వస్తాడండి? ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు? ఒకవేళ అలా వస్తే మనం అంటాము, నిన్నెవరు పిలిచారు సార్, మాది మేము చూసుకుంటున్నాం, నిన్నెవరు పిలిచారు, పెద్దవాళ్ళని అంటామా అనమా? పిలిస్తే వస్తే రెస్పెక్ట్ ఉంటుంది, పిలవకుండా వస్తే ఉండదు. ప్రభువు కూడా రాడండి, నువ్వు పిలిస్తేనే ఆయన వస్తాడు. ఇందాక మన వాక్యం కూడా ముందుకు వెళ్దాము, చదవబోతా ఉన్నాము. గాడ్ హ్యాస్ సెట్ ఎసైడ్ ఉమెన్ లైక్ యూ ఫర్ హై అండ్ హోలీ పర్పస్. ప్రతి స్త్రీని కూడా దేవుడు ఏ ఉద్దేశంతో నిర్మించాడంట అంటే, మనకు హై అండ్ హోలీ పర్పస్ అంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నతంగా నువ్వు జీవించాలని ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా, వాళ్ళు పరిశుద్ధతకు మాదిరిగా ఉండనీకే. ఈరోజు నీలో పరిశుద్ధత ఉందా ప్రియ సహోదరి సహోదరుడా? యేసు ప్రభువును మనము వెంబడిస్తున్నామంటే మనలో హోలీనెస్ ఉండాలండి. మన మాటల్లో హోలీనెస్ ఉండాలి, మన ప్రవర్తనలో హోలీనెస్ ఉండాలి, పరిశుద్ధత కనిపిస్తూ ఉండాలి మన లోపల. అమ్మో, పలానా వ్యక్తి ఎప్పుడు కూడా చెడ్డ మాటలు తిట్టడం నేను చూడలేదు, ఇలా చేయడం నేను చూడలేదు, ఆయన ప్రభువును వెంబడిస్తూ ఉన్నాడని నీ గురించి నా గురించి ఇతరులు చెప్పగలరా? పరిశుద్ధత మనలో ఉందా? ప్రభువు నిన్ను ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? పరిశుద్ధతకు సాదృశ్యంగా నిలబెట్టడానికి, హోలీనెస్కి ఎగ్జాంపుల్గా ఉండడానికి పిలుస్తున్నాడండి. హోలీనెస్ అనేది ఒక్క రోజులో రాదు, 2 రోజుల్లో రాదు. అది మెల్లమెల్లగా నువ్వు మార్చుకుంటున్న అలవాట్లను బట్టి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. లాస్ట్ వీక్ నేను ఒక యవనస్తుల కూడికలో మెసేజ్ పంచుకున్నప్పుడు నేను చెప్పాను, నువ్వు 10 సిగరెట్స్ తాగుతుండొచ్చు, రేపు 8 తాగు, ఎల్లుండి 5 తాగు, వచ్చే వారంకి 2 తాగు, ఆ తర్వాత నువ్వు మానేస్తావు. హల్లెలూయా. పరిశుద్ధత ఒక్క రోజులో అది ఇంపాసిబుల్ అండి. ఒక్క రోజులో మన జీవితం మారదు. నువ్వు మెల్లమెల్లగా దాన్ని అలవాటు చేసుకోవాలా, అడాప్ట్ చేసుకోవాలా. అలా నువ్వు చేస్తూ ఉంటే ప్రభువు నిన్ను అనేక విధాలుగా వాడుకుంటాడు, నిన్ను నిలబెట్టుకుంటాడు, నిన్ను తన బూరగా వాడుకుంటాడు. ఇక్కడ కూర్చున్న మీరు అనేకమైన ప్రాంతాల్లో ఎగ్జాంపుల్గా నిలబడబోతూ ఉన్నారు. హల్లెలూయా. యవనస్తులు చాలామంది ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. నీ జీవితంని నువ్వు పరిశుద్ధతకు అలవాటు చేసుకుంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. లేదు నేను ఇట్లానే ఉంటాను, ఇదే పాపం నాకు అలవాటు అయిపోయింది,
ఈ సిన్లో నాకు ఎంజాయ్మెంట్ ఉంది అంటే ఒకరోజు నువ్వు మార్చుకోవాలనుకునే టైం కూడా రాకుండా ఈ లోకంలో జీవితం ముగించబడవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక ఆమె చాలా చక్కటి మూవీ యాక్టర్, ఆమె ఒక ప్రాంతంలో ఒక షో చేస్తూ ఉంటే కింద కూర్చున్న ఒక దైవజనుడు అనుకున్నాడంట, ఈమెకు ఎట్లన్నా సువార్త చెప్పాలి ఈరోజు, ఈమెకు ఎలాగైనా దేవుని గురించి చెప్పాలి, ఈమె మారు మనసు పొందాలి అని ఆయన ఆశపడ్డాడంట. అలా సెలబ్రిటీ కదా, అలా దిగి వెళ్ళిపోతుంటే అందరూ పబ్లిక్ వెంటబడ్డారు. ఆ గుంపులోనే వెళ్ళి చెప్పాడంట, యేసు ప్రభు నేను పిలుస్తున్నాడమ్మా, నీ జీవితం ప్రభువుకి అర్పించుకో, ఈరోజే ఈ రాత్రి ఇక్కడే అని చెప్పాడంట అండి. ఆమె అనిందంట, సారీ నాకు టైం లేదు. అటు నుంచి ఆమె వెళ్ళిపోతూ ఉంటే ఒక భయంకరమైన రోడ్ యాక్సిడెంట్లో ఆమె చనిపోయిందండి. దేవుడు ఒక చాయిస్ ఇచ్చాడు, దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని నువ్వు సరిదిద్దుకోలేకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడు. ఈరోజు మనకెన్నో ఆపర్చునిటీస్ దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఎంతోమంది దైవ సేవకులు ఇక్కడ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఎంతమంది పరిశుద్ధతను అలవాటు చేసుకుంటా ఉన్నారు. హల్లెలూయా. నా జీవితంలో నాకు కూడా కొన్ని అలవాట్లు ఉండేవండి. నా యవ్వన కాలం, నా కోపం చాలా ఎక్కువ. నా వస్తువు ఎవరైనా పట్టుకుంటే నేను తట్టుకోలేను. నాది అనే భావం నాకు చాలా ఉండేదండి, గర్వం. మా మమ్మీకి వాళ్ళకి నేను ఒక్కతే కూతుర్ని. మా డాడీ పోలీస్ డిపార్ట్మెంట్, మా మమ్మీ గవర్నమెంట్ టీచర్, నేను ఒక్కతే కూతుర్ని, నో బ్రదర్స్ నో సిస్టర్స్. సో ఎట్లా అంటే నేను చెప్పింది జరగాల అలా ఉండేదాన్నండి. ఒకరోజు మా మమ్మీ నా టిఫిన్ బాక్స్ని పనామెకి ఇచ్చేసింది ఏదో పెట్టి. ఆ బాక్స్ తెచ్చే వరకు నేను కాలేజ్కి పోలేదు. మా మమ్మీని ఒక ఏడుపు, ఒక గొడవ, నాది ఎలా ఇచ్చావు. మా మమ్మీ అనింది, అట్లాంటి బాక్సులు 2-3 కొనిపిస్తానే, ఆపే అంటే కూడా నేను ఆగలేదండి. అటువంటి సిచ్యువేషన్లో నేను ఉండేదాన్ని. దేవుని వాక్యము నన్ను సరి చేస్తూ ఉంటే నా జీవితంలో నేను ఎన్నో మార్చుకున్నాను ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే దేవుడు ఇక్కడ నిలబెట్టాడు. హల్లెలూయా. మార్చుకోవడము అలవాటు చేసుకోవాలి. నీలో మార్పు లేకపోతే నీవు దేవునికి పరిశుద్ధమైన వెజిల్గా ఉపయోగపడవు. ఆశ చాలామందికి ఉంటుందండి. వర్షిప్ చేయాలా, నేను ఒక వర్షిప్ లీడర్గా ఉండాలా, నేను ఇలా వాక్యం ప్రకటించాలా, వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనము ఎంతో ఇన్స్పైర్ అవుతూ ఉంటాము. కానీ వాటన్నిటికీ మూలం ఏంటంటే పరిశుద్ధత, హోలీనెస్. ఈ హోలీనెస్ నీ పేరెంట్స్ చూసేది కాదు, నీ ఫ్రెండ్స్ చూసేది కాదు, నీ దైవ సేవకుడు చూసేది కాదు. ఎవరు చూడాలండి నీ హోలీనెస్ని? దేవుడు చూడాలి. హల్లెలూయా. యోసేపు అన్నాడంట, ఆ స్త్రీ ఎప్పుడైతే ఆయనను వస్త్రం బట్టి లాగేస్తూ ఉందో యోసేపు అన్నాడంట, అమ్మా ఇక్కడ నువ్వు నేనే కాదు, 3వ వ్యక్తి ఉన్నాడు. ఆయన ముందు ఈ దుష్కార్యము నేను ఎట్లా చేయాలా? కనిపిస్తున్నాడా ప్రభువు? దేవుడు కనిపిస్తున్నాడు అక్కడ. పోతీఫర్ భార్యతో యోసేపు అన్నాడు, ఆయన 3వ వ్యక్తిగా ఇక్కడ ఉన్నాడు. హౌ కెన్ ఐ సిన్? నేను ఎలా ఈ పాపం చేయాలా? నేను చేయను. అది పరిశుద్ధత. నువ్వు నీ ఒంటరితనంలో, నువ్వు ఒక్కడి ఉన్నప్పుడు, నీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, నువ్వు చీకటిలో ఉన్నప్పుడు, నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో అక్కడండి నీ పరిశుద్ధతను దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రైవేట్లో నువ్వు హోలీనెస్ని ఫాలో చేస్తే పబ్లిక్లో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తాం. యోసేపు ఎవ్వరు లేని చోట ఆ ప్రైవసీలో దేవునికి భయపడ్డాడు. దేవుడు ఆయనను దేశం కాని దేశంలో, ఊరు కాని ఊరిలో, ప్రజలు కాని ప్రజల్లో ప్రధానమంత్రిగా నిలబెట్టాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే పరిశుద్ధతను అలవాటు చేసుకున్నాడు యోసేపు. మలినం అంటించుకోలేదు, మురికిని అంటించుకోలేదు.
మనమంటాం నాకు ఉండాలని చాలా ఉందక్క, కానీ నా పరిస్థితులు అలా లేవక్క, మా ఇంట్లో ఇట్లక్క, మా మమ్మీ అట్లా, మా నాన్న అట్లా అని మనం చెప్తుంటాము. మీకు తెలుసా, యోసేపు తల్లి రాహేలు ఆమె ఒక దొంగ అండి. ఆమె విగ్రహాలు దొంగలించింది. యోసేపు తండ్రి ఒక మోసగాడు, యాకోబు ఒక మోసగాడు, ఆశీర్వాదం దొంగిలించాడు. అన్నలందరూ కూడా కఠినాత్ములు, క్రూరులు. మరి అందులో ఈ లిల్లీ ఫ్లవర్ ఎలా వచ్చిందండి? జోసెఫ్ ఎలా పుట్టాడు? ఎలా అలవాటు చేసుకున్నాడు? తామర పువ్వు బురదలోనే ఉంటుందంట, కానీ బురద అంటించుకోదు. నువ్వు ఈ లోకంలోనే ఉన్నావు, కానీ నీ పరిశుద్ధత ఇతరులకు వెళ్ళాలా, వాళ్ళ మలినము నీ లోపలికి రాకూడదు. అదే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా చూద్దాం. గాడ్ ప్రొవైడ్స్ ద మెన్ అండ్ ఉమెన్ నీడెడ్ ఫర్ ఈచ్ జనరేషన్. ప్రతి తరానికి కూడా స్త్రీలను పురుషులను దేవుడు ఎన్నుకుంటాడంట, వాడుకుంటాడంట అండి. హల్లెలూయా. మరి ఆ ఎన్నుకున్న దాంట్లో నువ్వెందుకు ఉండకూడదు? నేనెందుకు ఉండకూడదు? ఈ జనరేషన్కి, ఈ తరానికి ఇక్కడున్న మనం అందరము నిలబడాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నీలో ఒక హృదయ వాంఛ ఉంటే, దేవుని కోసం నేను ఏదైనా చెయ్యాలనే తపన నీలో ఉంటే, దేవుడు తప్పకుండా నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ముందుకు వెళ్దాము. మొట్టమొదటిగా ఈ దైవ భక్తి గల స్త్రీకి ఉండే లక్షణం ఏంటంటే, లూకా సువార్త 10:39 చదువుకుందాం. ఎవరైనా మైక్ తీసుకొని చదువుతారా ప్లీజ్? లూకా సువార్త 10:39. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని. చాలు, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, ఈ గాడ్లీ ఉమెన్ గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. దైవ భక్తి గల స్త్రీ అంట ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందంట అండి? చెప్పాలా? దేవునికి ప్రాధాన్యత ఇస్తుంది, దేవుని మాటలకు ప్రాధాన్యత ఇస్తుందండి. ఈ ప్రస్తుత కాలంలో చూస్తే ప్రతి ఒక్కరు కూడా సొంత ప్రయారిటీ ఎవరికి ఇస్తారంటే, కొంతమంది ఇష్టపడిన వ్యక్తులకు ఇస్తారు, కొంతమంది వస్తువులకు ప్రయారిటీ ఇస్తారు, కొంతమంది సెల్ ఫోన్స్కి ఇస్తారు, కొంతమంది భార్యకి ఇస్తారు, కొంతమంది భర్తకి ఇస్తారు. వాళ్ళు చెప్పిందే ఇంకా వేదం. కానీ దైవ భక్తి గల స్త్రీ ఎవరికి ప్రాధాన్యత ఇస్తుందంట అండి? దేవునికి. కొన్ని కుటుంబాల్లో అత్తగారు కోడల విషయంలోకి వచ్చేసరికి, కొడుకు విషయంలోకి వచ్చేసరికి కొన్ని వాళ్ళు రూల్స్ పెడతా ఉంటారు. ఓకే, మంచిదే, కొన్ని ఆంక్షలు పెట్టడం మంచిదే. ఆ రూల్స్ నిజంగా దేవుడు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడా? దేవుడు చెప్పాడా అండి అది చేయమని? ఒక అత్త స్థానంలో ఉన్న ఒక స్త్రీ కావచ్చు, ఒక మామ స్థానంలో ఉన్న అంకుల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు ఒక రూల్ పెడతా ఉన్నావు ఇంట్లో. ఆ రూల్ ఎవరు యాక్సెప్ట్ చేయాలండి? ఎవరు ఇవ్వాలి ఆ రూల్? దేవుడు ఇవ్వాలా. నువ్వేం చెప్పాలంటే, నాన్న ఇది దేవునికి నచ్చదు, మీరు ఈ పని చెయ్యకండి. ఇదండి ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. అది జరగట్లేదండి మన కుటుంబాల్లో. మమ్మీకి నచ్చదు, నాన్నకు నచ్చదు, భర్తకి నచ్చదు, అన్నకి నచ్చదు. అంటే ప్రయారిటీ, ఈ ప్రాధాన్యత ఎవరికి వెళ్ళిపోతూ ఉంది? మనిషికి వెళ్ళిపోతూ ఉంది. అల్టిమేట్లీ అక్కడ దేవుడు ఉండడండి. హల్లెలూయా. ఎక్కడ మానవుడు ఘనపరచబడతాడో, ఎక్కడ వస్తువులు ఘనపరచబడతాయో అక్కడ దేవుడు ఉండడు. ఆయన మహిమ ఇంకొకరు దొంగిలించడం దేవునికి ఇష్టము ఉండదు.
సో నీ ప్రయారిటీ ఎవరు? నీ మొట్టమొదటి ప్రాధాన్యత నువ్వు దేవునికి ఇస్తా ఉన్నావా? యవన తమ్ముడా, యవన చెల్లి చాలామంది ఉన్నారు ఇక్కడ. నువ్వు ఉదయాన్నే లేవగానే ఏం చూస్తారు? ఫోన్స్ చూస్తారు. పడుకునేటప్పుడు ఏం చూస్తారు? ఫోన్స్ చూస్తారు. ఒకప్పుడు ఐ హాస్పిటల్ ఒక్కటే ఉండేదండి, ఒక ప్రాంతానికి ఒక్కటే ఒక కంటి శిబిరం ఉండేది, హాస్పిటల్ ఉండేది. ఇప్పుడు ఎన్ని వచ్చేసాయంటే కారణం ఏంటంటే మనం కళ్ళు పాడు చేసేసుకుంటా ఉన్నాం. నీ మొట్టమొదటి ప్రాధాన్యత దేవుడై ఉండాలి. నువ్వు ఏ పనైనా చేస్తున్నప్పుడు, చేయకుండా ఉన్నప్పుడు ఇది దేవునికి నచ్చుతుందా లేదా మొట్టమొదటిగా నువ్వు ఆలోచన చేయాలి. నా వివాహం విషయంలో నేను ఒక ప్రార్థన చేసుకున్నానండి. ఏమనంటే, దేవా నాకు ఎటువంటి హస్బెండ్ని నువ్వు ఇస్తావంటే, నేను చాలా లోకంలో కొన్ని వివాహాలు చూసి అనుకున్నాను, పెళ్ళి వద్దు, ముత్తంగిలో వెళ్ళి నన్స్లో కలిసిపోవాలనుకున్నా నేను. మా అమ్మ ఈ గొడవలు, ఈ కొట్లాటలు నేను భరించలేను అనుకున్నాను. అయితే తర్వాత దేవుడు నాకు ఆయన స్వరం నేను విన్నాను, నో ఇది నా ప్లాన్ కాదని నేను ఆగిపోయాను. ఆ తర్వాత నేను ప్రేయర్ చేయడం ప్రారంభించాను. ఏమనంటే, దేవా నాకు ఎటువంటి భర్తనిస్తావంటే నీకు భయపడే వ్యక్తిని ఇవ్వయ్యా. నాకు భయపడితే నేను లేనప్పుడు ఏమైనా చేయొచ్చు, నేను ఉండనప్పుడు ఏదైనా చేయొచ్చు, ఆయన మనసు ఎటైనా వెళ్ళిపోవచ్చు. నాకంత ఓపిక లేదు ప్రభువా, నీకు భయపడే వ్యక్తిని నాకు ఇవ్వు. నేనున్నా లేకున్నా ఆ వ్యక్తి నీ యందు భయభక్తులు కలిగి ఉంటాడు కాబట్టి తప్పు చెయ్యడు. అటువంటి భర్తని ఇయ్యా అని ఉపవాస ప్రార్థన చేశానండి నా లైఫ్కి. నేను ఈరోజు దేవుడు నాకు ఎంత మంచి హస్బెండ్ని ఇచ్చాడంటే అన్నిట్లో నాకు సపోర్టివ్గా ఉంటాడు. అన్నిట్లో నువ్వు చెప్పాలా, దేవుని మాటలు ఇంకా బోధించు అని అన్ని విషయాలలో సపోర్ట్ చేసినందుకే నేను టైంకి వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు నా 3 బిడ్డలను కూడా మా హస్బెండ్ చూసుకుంటున్నారు. ఆయన సువార్త పని మీద వెళ్ళినప్పుడు నేను వాళ్ళని చూసుకుంటూ ఉంటాను. చూడండి ఈ అండర్స్టాండింగ్ చూడండి. ఇది నేను మా పేరెంట్స్కి చెప్పి, మమ్మీ డాడీ నాకు ఇట్లాంటి హస్బెండ్ కావాలా, మీరు వెతికిదండి అంటే పాసిబుల్లా? మనిషి హృదయం బయటికి కనిపిస్తుందా అండి? కనిపించదు. నీ ప్రయారిటీ ఎవరు ఉండాలంటే దేవుడై ఉండాలా. నీ మొట్టమొదటి స్థానము దేవునికి ఉండాలా. ఇక్కడ మరియా మార్త ఇంట్లోకి యేసు ప్రభుని ఆహ్వానించారంట. మరియా ఏం చేస్తూ ఉందండి? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. ఇట్స్ ఎ ప్రీషియస్ టైం. ఇది అమూల్యమైన సమయం, ఇది నేను కోల్పోవద్దు ఆమె కూర్చుందండి. మీరందరూ కూడా ఇక్కడికి ఈరోజు వచ్చారు. ఈరోజు దేవుని మాటలు నేను కోల్పోవద్దు అని మీరు ఇక్కడికి వచ్చారు. వెరీ గుడ్, హల్లెలూయా. రాని వాళ్ళ పరిస్థితి ఏంటండి? మార్తలు కదా, బిజీ, వరల్డ్లో బిజీగా ఉన్నారు వాళ్ళు. ఇక్కడ మరియా ఆమెకు పనులు ఉన్నాయి, ఆమెకు ఇంట్లో ఎన్నో పనులు ఉన్నాయి. వాటన్నిటినీ పక్కన పెట్టి యేసు ప్రభు యొద్ద కూర్చుంది. కొన్నిసార్లు దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఎలా ఉండాలంటే అన్నీ పక్కన పెట్టి ఆయనకి ఇవ్వాలండి. నేను చాలామంది ఉమెన్స్ని కౌన్సిలింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు అంటారు, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంటి పనే సరిపోతుందండి, ఎక్కడ ప్రార్థన, ఎక్కడ వాక్యము. యవనస్తులు కూడా కాలేజ్ నుండి వచ్చే వరకు లేట్ అయిపోతూ ఉంటుంది. ఇంకేం ప్రార్థన చేసుకుంటాం, ఇంకేం బైబిల్ చదువుకుంటాం. అందులోనే నువ్వు ప్రయారిటీ ఇవ్వాలి దేవునికి. ఆ బిజీ షెడ్యూల్లోనే నువ్వు ఒక సమయము దేవునికి నిర్ణయించుకోవాలండి. అది భూకంపం వచ్చినా సరే నీ ప్రార్థన నీకు ఉండాలి అక్కడ. ఆ టైం ఇంకొకరికి ఇవ్వడానికి వీల్లేదు. దానియేలు రోజుకి 3 ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్నాడండి. యెరూషలేము తట్టు ఆ కిటికీలు తెరిచి మోకరించి మొరపెడతా ఉన్నాడు దేవునికి. ఎన్నిసార్లు? 3 సార్లు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే ఆ దానియేలు సింహాల బోన్లో పడవేయబడ్డాడో అక్కడ దానియేలు ప్రార్థన
చేయలేదు. చేశాడా? చెప్పండి. ప్రార్థన చేశాడా? చేశాడు. ఓకే. సో ఆ సింహాల బోనులో ఎప్పుడైతే పడవేయబడ్డాడో చూడండి, ఇన్ని రోజులు దానియేలు ఆయనను కలుసుకుంటా ఉన్నాడు. ఎవరిని? దేవుని కలుసుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే ఆపద వచ్చిందో ఎవరు ఆయనను కలుసుకోవడానికి వచ్చారు? దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. సి, నీ అలవాటు ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రతిరోజు నేను ఈ సిస్టర్కి కాల్ చేస్తూ ఉన్నాను, అక్క ఎలా ఉన్నారు, బాగున్నారా అని ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాను. ఒక్కరోజు నేను చేయకపోతే ఏం చేస్తుంది అక్క? ఆమె చేస్తుంది కదా, ఈరోజు నాకు చేయలేదని. మరి నీ ప్రార్థన అలవాటుగా ఉన్నప్పుడు, నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చెయ్యలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒక ఘోరమైన అపాయంలో నువ్వు ఉన్నప్పుడు నిన్ను కలుసుకోవడానికి ఎవరు వస్తారంట? దేవుడు వస్తాడండి. మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఆపద వస్తేనే ప్రార్థన, కష్టం వస్తేనే ప్రార్థన, దుఃఖం వస్తేనే ప్రార్థన. నో, మొట్టమొదటిగా నువ్వు దేవునికి నీ సమయాన్ని పెట్టుకోవాలా, నిర్ణయించుకోవాలా. ఈ సమయము దేవుంది. మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారండి, చిన్న పిల్లలు, 1st, 2nd UKG, సింగిల్ బెడ్రూమ్ మాది. ప్రార్థన చేయడానికి కూర్చుంటే తలల మీద అవి ఇది చేస్తుంటారు, ఇవి ఇది చేస్తుంటారు, అల్లరి చేస్తుంటారు, పడేస్తూ ఉంటారు. అస్సలు సరిపోదు టైం చేసుకుందామంటే. నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా తెలుసా? అందరు పండుకున్నాక, అందరు గురుకలలో ఉంటారు, నిద్రలో ఉంటారు. ఆ టైంలో దేవునితో మాట్లాడుతూ ఉంటాను. ఇది అమూల్యమైన సమయం ప్రభువా. సిటీ అంతా కామ్ అయిపోయింది. నా పరిస్థితి ఇది, నా సిచ్యుయేషన్ ఇది, నువ్వు ఇన్వాల్వ్ కా. ఎందుకంటే నాకు నా యవ్వన కాలం నుండి నేను ఒకటే అలవాటు చేసుకున్నా అండి, నాకు అన్నలు లేరు, అక్కలు లేరు, నువ్వే దిక్కు ప్రభువా. మా మమ్మీ వాళ్ళు 5 సిస్టర్స్, మా అత్తయ్య వాళ్ళు 5 సిస్టర్స్. ఏ కష్టం వచ్చినా అక్క చెల్లెలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, డబ్బులు వేస్తూ ఉంటారు, మేమున్నాము నీకు, తీసుకో అని ఇస్తూ ఉంటారు. నేను ఒకరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను, దేవా వీళ్ళకైతే వాళ్ళు ఉన్నారు, చూసుకుంటున్నారు, నా పరిస్థితి ఏంటి? నేను ఎవరికి చెప్పుకోవాలా అంటే దేవుడు నాతో ఒక మాట అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. మనుషుల సహాయము కంటే దేవుని సహాయము చాలా గొప్పది. దేవుని సహాయము గాఢాంధకారపు లోయలోనూ సంచరిస్తున్న ఏ అపాయము నీకు రాకుండా ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నీకు తోడుగా ఉంటుందండి. ఈరోజు నీకు ఎవరి సహాయం కావాలి? ఎవరికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావు? ఎవరికి నువ్వు ప్రార్థన చేస్తావు? ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి ప్రియ సహోదరి, సహోదరుడా. ప్రయారిటీ ఎప్పుడు కూడా దేవుడై ఉండాల. నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇచ్చావనుకో, మిగతావన్నీ వాటి పనుల్లో, వాటి ప్లేస్లో చక్కగా ఉంటాయండి. నువ్వు మనిషికి ప్రాధాన్యత ఇచ్చావంటే కష్టాలు, బాధలు, వేదనలు తప్పవు. కొంతమంది భర్తే నా సర్వస్వం అంటారు, భార్యే నా దేవత అంటారు. నో, ఫస్ట్ దేవుడు అండి. ఆ దేవత నీ దగ్గరికి రానికే దేవుడు కారణము. అలా ఇచ్చి చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు అన్నీ సబ్మిట్ అయిపోయి దేవుణ్ణి పక్కన పెట్టేసి చింతిస్తూ ఉన్నారండి, ఏడుస్తున్నారు చాలామంది స్త్రీలు. నీ ప్రయారిటీ, అందుకే వాక్యం చెప్తా ఉంది, మొదటగా దేవుని రాజ్యము వెదకండి, అప్పుడు అన్నీ మీ ఫైనాన్సెస్, మీ హెల్త్ ఇష్యూస్, మీ అప్పులు, మీ ఇల్లు, ఎవ్రీథింగ్ అన్నీ కూడా దీవించబడతాయి. అన్నీ ఒక ప్లేస్లో ఉంటాయి. నువ్వు దాని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరము
లేదు. రేపటి గురించి చింతించకండి, చింత వద్దు. నువ్వు చింతించి నీ ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోలేవు, నీ గోరును కూడా నువ్వు పెంచుకోలేవు చింత ద్వారా. మరి ఏం చేయాలంటే దేవుని మీద నీ భవిష్యత్తును వేసి ప్రశాంతంగా నువ్వు జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నుండి ఎవరికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇద్దామండి? దేవునికి. ఏది ఏమైనప్పటికీ నీ మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చినప్పుడు మీరు చూడండి, మీ ఇంట్లో ఎంత ప్లెజెంట్ వాతావరణం ఉంటుందో. కొన్నిసార్లు నా పిల్లలు కూడా నాకు ముద్దు వస్తుంటే నేను అనుకుంటాను, ఇంత చక్కటి కుమార్తెని ఇచ్చావయ్యా అని. ఆ గర్వము వస్తూ ఉంటేనే నేను అనుకుంటాను, ఇది ఇచ్చింది నువ్వే, నువ్వు ఇవ్వకపోయింటే నేను పొందుకునేదాన్ని కాదు. అప్పుడే హంబుల్నెస్ వచ్చేస్తూ ఉంటుంది. ఆలోచనలను ఎప్పుడు ఆపలేమండి. మనిషి ఆలోచనలు ఎన్నో వస్తూ ఉంటాయి, ఎన్నెన్నో వస్తూ ఉంటాయి, వాటిని ఆపలేము. కానీ క్రియలను ఆపొచ్చు, క్రియలను ఆపొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటి ప్రాధాన్యత దైవ భక్తి గల స్త్రీలు దేవునికి ఇస్తారంట. రెండవది చూద్దాము, గాడ్లీ ఉమెన్ చూస్ ఇటర్నల్ థింగ్స్. వాళ్ళు పరలోక సంబంధమైన వాటిని ఎంచుకుంటారంటండి, దైవ భక్తి గల స్త్రీలు. చదువుకుందాం, లూకా సువార్త 10:42 చదువుకుందాం. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. చాలమా. ఇక్కడ చూడండి, మరియా ఏది ఎంచుకుందంట? ఉత్తమమైనది, పర్ఫెక్ట్ థింగ్ ఆమె ఎంచుకుందంట. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. చూడండి, ఏవైనా ఈ లోకంలో మనం సంపాదించుకున్నవన్నీ ఒకరోజు మనం ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అది ఎంత ధనం కావచ్చు, ఎంత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఎంత ఆస్తిపాస్తులు కావచ్చు, కరోడ్స్ పెట్టి మనము కార్లు కొనుక్కోవచ్చు, అవన్నీ ఒకరోజు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మట్టికి మట్టిగా, ధూళికి ధూళిగా విడిచిపెట్టేసేయాలి వాటిని కదా. అయితే ఇక్కడ మరియానంట దేన్ని ఎంచుకుంటా ఉందంటే పైనున్న వాటిని ఎంచుకుంటా ఉందండి. వాక్యం చెప్తా ఉంది, మనము పైనున్న వాటి మీదనే మనసు ఉంచాలి, కానీ క్రిందున్న వాటి మీద మనసు పెట్టకుడి. నీ మనసంతా పరలోకంలో నాకు ప్లేస్ దొరుకుతుందా లేదా, పరలోకంలోకి దేవుడు నన్ను ఆహ్వానిస్తాడా లేదా, దేవుని రాజ్యంలోకి నేను వెళ్తానా లేదా అని నీ హృదయం అంతా అదే ఆలోచన ఉండాలి. కానీ ఈ నా చీర ఎవరు తీసుకుపోతున్నారు, నా బట్టలు ఎక్కడ పోతున్నాయి, నా గిన్నెలు ఎక్కడ పోతున్నాయి, నా కార్కి వాళ్ళు గీత పెట్టినారు, నా బండిని ఇట్లా చేసినారు, వీటి మీదనే మన జీవితం అయిపోతూ ఉందండి. హల్లెలూయా. క్రిందున్నవి ఏదైనా వాటి మీద మనసు పెట్టకూడదు. ఇవన్నీ ఏంటి తెలుసా? యూజ్ అండ్ త్రో. చెప్పండి, యూజ్ అండ్ త్రో. ఎనీ వాల్యుబుల్. ఈ ఫోన్ ఉంది, ఇది జస్ట్ వాడుకొని పడేయనికి ఇచ్చాడు దేవుడు. దీన్ని పూజించడానికి ఇయ్యలేదు, దీన్ని ఆరాధించడానికి ఇయ్యలేదు, దీన్నే పట్టుకొని బతకమని ఇవ్వలేదు. మొన్న ఒక జోక్ చూస్తూ ఉన్నాను నేను గూగుల్లో. అందులో ఒక ఆయన చనిపోయాడు, కాఫిన్ బాక్స్లో ఆయన పెట్టేశారు. అంతా అయిపోయినాక ఆయన చెయ్యి బయట పెట్టి అంటున్నాడు, అరే నా ఫోన్ పెట్టలేదు మీరు లోపల, అన్నీ పెట్టేశారు. అంటే చనిపోయినా కూడా ఫోన్ వదలలేక పోతున్నారు చాలామంది. ప్రియా సహోదరి సహోదరుడా, పైనున్న వాటిని వెతుకుతున్నారా? పైనున్న వాటి మీద మీ మనసు ఉంచబడిందా, లేకుంటే ఇంకా కింది విషయాలే ఆలోచన చేస్తూ ఉన్నారా? నేను ఎప్పుడు కూడా అదే అనుకుంటానండి, ఈరోజు నేను ఇంటికి తిరిగి వెళ్ళకపోతే నాకున్న ఎవరికి, నేను అన్నీ చేసి పెట్టుకున్నానే,
అన్నీ సెట్ చేసి పెట్టుకున్నానే నా లైఫ్కి, నేను ఒకవేళ మార్గ మధ్యంలోనే నా జీవితం ముగించబడితే అవన్నీ ఎవరు వాడుకుంటారు? ఎక్కడ పోతాయి? టెంపరరీ థింగ్స్ అండి అవన్నీ. మన బ్యూటీ, మన వస్త్రాలు, మన వస్తువులు ఏవైనా కావచ్చు, ఇవన్నీ మనము ఒకరోజు విడిచిపెట్టేయాలి. అయితే నీ మనసంతా దేని మీద ఉండాలంట? పైనున్న వాటి మీద. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు ఆయన పరలోకం వెళ్ళారంట. నిద్రలో పరలోకం వెళ్ళినప్పుడు ఆయన అన్నీ చూస్తూ ఉంటే ఒక మంచి భవనము వజ్ర వైడూర్యాలతో కట్టబడి ఉందంట. ఆ భవనము చూసి అనుకున్నాడంట, ఇది తప్పకుండా నాకే. ఎందుకంటే నాకంటే ఎక్కువ బోధించే వాళ్ళు భూలోకంలో ఎవరు కూడా లేరు, నాకంటే పరిశుద్ధంగా లేరు, నాకంటే దైవభక్తి కలిగిన వారు ఎవరు లేరు. సో ఇది తప్పకుండా ఈ బిల్డింగ్ నాకే అనుకొని ఒక దేవదూతని పిలిచి అన్నాడంట, అయ్యా ఇది నాకే కదా అంటే అని అన్నాడంట, నో నో నో, ఇది భూమి మీద ఒక అమ్మగారు ఉన్నారు, ఒక ముసలావిడ, ఆమెకు కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, ఆమె కోసం సిద్ధపరచబడిందని చెప్పాడంట అండి. అప్పుడు ఈయన అంటున్నాడు, ఆమె అంత ప్రొఫెషనలా, ఆమె అంత డిగ్రీలు చదివిందా, ఆమెకి ఎందుకు ఇది అంటే, ఆమెకున్న గుణం ఏంటంట తెలుసా? ఆమె మందిరంలోకి వస్తుందంట, ఆమె అంటదంట, నేను ఎప్పుడైతే అక్కడ దైవ సేవకుడు వాక్యం బోధిస్తాడో నన్ను ఎవరన్నా గిల్లండి. అప్పటి నుండి ఆ మెసేజ్ అయిపోయే వరకు నేను ప్రేయర్ చేస్తాను, ఇక్కడ వచ్చిన ఏ ఆత్మ తప్పిపోకూడదు, ఏ ఆత్మ నరకంలోకి వెళ్ళకూడదు, ఏ ఆత్మ నశించిపోవద్దని ఆమె మెసేజ్ అంతా ప్రేయర్ చేస్తుందంట అండి. ఆమెకు మెసేజ్ వినిపిస్తుందా? వినిపించదు. కనిపిస్తున్నాడా ఆ సేవకుడు? కనిపించదు. ఆమె చేసే పని ఏంటంట? ప్రార్థన. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు అనుకున్నారంట, దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. మన ఆడంబరత్వాన్ని ఆయన చూడడండి, ఆయన హృదయమే చూస్తూ ఉన్న దేవుడు. ఈరోజు మన హృదయాలన్నిటినీ ఆయన ఏమంటారు, ఎక్స్రే ఐస్తో చూస్తూ ఉంటాడు, డీపెస్ట్గా. దావీదు అంటాడు, నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకుంటున్నావయ్యా. ఈరోజు నీ హృదయాన్ని ప్రభువు చూస్తూ ఉన్నాడు. నీ మనసు ఎక్కడుంది? నేను చెప్తున్నాను, ధనాన్ని ప్రేమిస్తే మనం దేవుని దగ్గరికి రాలేమండి, కానీ దేవుని దగ్గరకు వస్తే నీకు కావలసినంత ధనం ఆయన ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కావలసినంత ధనము ఆయన ఇస్తాడు. ఆయన శిష్యులతో చెప్తున్నాడు, మీరు సువార్తను ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు ఒక డబ్బులు కట్ట పెట్టుకొని పోండి అన్నాడా? చెప్పాడా యేసు ప్రభు? ఖాళీ సంచి వేసుకోండి, ఒక కర్ర పట్టుకోండి, పాదములకు చెప్పులు తొడిగించుకోండి, వెళ్ళండి, మిమ్మల్ని నేను పోషిస్తాను అన్నాడు ప్రభువు. దేవుని పోషణ చాలా గొప్పదండి. నీకు తెలవని ప్రాంతంకి నువ్వు వెళ్ళినా కూడా అక్కడ నీకు సమకూర్చి ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆయన నమ్మిన బిడ్డలను ఆయన ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. నీ హృదయము తెలుసు ఆయనకి, నీ ఆలోచనలు తెలుసు ఆయనకి. సో ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క హృదయము పైనున్న వాటి మీద పెట్టుకుందాము. క్రిందున్నవి టెంపరరీ అనుకోవాలా ఎప్పుడైనా, ఎంత కాస్ట్లీయెస్ట్ థింగ్ అయినా సరే ఇట్స్ టెంపరరీ. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధమైన వాక్యాన్ని మనం వింటూ ఉన్నాము. మన జీవితాలను మనము సరి చేసుకుందాము, ముందుకు వెళ్దాము. గాడ్లీ ఉమెన్ షోస్ హ్యూమిలిటీ. దైవ భక్తి గల స్త్రీ లోపల తగ్గింపు ఉంటుందంటండి. ఏముంటుంది? తగ్గింపు. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళని దేవుడంట హెచ్చిస్తాడు, ఎవరైతే హెచ్చించుకుంటారో వాళ్ళను తగ్గిస్తాడు. ఈరోజు మనలో తగ్గింపు ఉందా? ఎవరన్నా ఏమన్నా మాట అంటే పడగలుగుతున్నామా? వాళ్ళెంత, వీళ్ళెంత, నేనెంత,
కదా. నీలో తగ్గింపు ఉంటే నువ్వేం చేస్తావంటే నువ్వు ప్రతి విషయంలో అన్నిట్లో హంబుల్ అయి ఉంటావు, అన్నీ తట్టుకుంటావండి. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీరు ఒక వివాహానికి వెళ్ళారు, మీరు వెళ్ళి ఒక మూలను కూర్చున్నారు, మీరు తగ్గించుకున్నారు, ఓకే ఎక్కడ కూర్చున్నా ఓకేలే నో ప్రాబ్లం అని అక్కడ కూర్చున్నారు. ఆ పెళ్ళి పెద్ద వచ్చి అయ్యా మీరేంది ఇక్కడ కూర్చున్నారు, అమ్మ మీరేంది ఇక్కడ కూర్చున్నారు, మీరు మాకు స్పెషల్ గెస్ట్, మీరు రండి రండి అని తీసుకెళ్ళి ముందు కూర్చోబెట్టాడు అనుకోండి, అది ఘనతనా తగ్గింపా? ఘనత. నువ్వు తగ్గించుకొని అక్కడ కూర్చున్నావు, దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? హెచ్చిస్తూ ఉన్నాడు. అదే మీరు వెళ్ళి ముందు కూర్చున్నారు, ఎవరైనా వచ్చి ఇది విఐపి ప్లేస్ నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు, వెళ్ళి వెనకాల కూర్చో అంటే ఇన్సల్ట్. నువ్వు హెచ్చించుకున్నావు. నువ్వు ముందుకొచ్చి గర్వంతో నాదే ఇదంతా, నాకే ఇదంతా అన్నట్టు ఏదో చూపించుకోవాలనుకున్నావు అనుకోండి, మనం ఏం చేయబడతాము? తగ్గించబడతామండి. సో నీ జీవితంలో తగ్గింపును నువ్వు అలవాటు చేసుకో. నేను ఎక్కడన్నా వాక్యం ప్రకటించినప్పుడు చాలామంది వృద్ధులు వచ్చి నాకు చెప్తా ఉంటారు, అమ్మ నీ మాటలు వింటుంటే నాకు ఓదార్పు వచ్చింది, నీ మాటలు వింటుంటే నేను సంతోషంతో నింపబడాను అని చెప్తుంటే ఆ ట్రావెల్లో అంతా నాకొక ఘనత వస్తూ ఉంటుంది, ఓకే నేను చెప్పాను కదా అని. కానీ ఇంటికి వెళ్ళాగా నా రూమ్లోకి వెళ్ళి నేను సాష్టాంగపడి చెప్తాను, దేవా నువ్వు జ్ఞానం ఇవ్వకపోయింటే నేను చెప్పేదాన్ని కాదయ్యా, ఒక ఖాళీ పాత్రను నువ్వు నన్ను వాడుకున్నావు ప్రభువా, నీకు వందనాలు. నేను ఏ పాటిదానయ్యా, ఎవరినయ్యా నేను అని ప్రభు సన్నిధిలో అడుగుతూ ఉంటాను. దేవుడే నాకు నూతనమైన ద్వారాలు ఓపెన్ చేస్తూ ఉంటాడండి. హల్లెలూయా. మనలో తగ్గింపు ఉండాలా. దావీదును ఎప్పుడైతే సౌలు ఆ అల్లుడిగా చేసుకోవాలనుకున్నాడో దావీదు కాలర్ ఎగిరేయలేదంట, ఈయనకి నాకంటే మంచి అల్లుడు దొరకడు అని అనుకోలేదంట అండి. ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెడతా ఉన్నాడు, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనయ్యా, హూ యామ్ ఐ లార్డ్. ఈరోజు నీలో తగ్గింపు ఉంటే నేను అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనుషులు కాదండి, దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదము తరతరములకు నిలబడుతుంది, ఎవ్వరు దొంగిలించలేని ఆశీర్వాదము. హల్లెలూయా. సో తగ్గింపును అలవాటు చేసుకోండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఇంకా ముందుకెళ్దాం. దైవ భక్తి గల స్త్రీలో ఉండే లక్షణం ఏంటంటే ఆమె ఈ లోక సంబంధమైన వాటిని పక్కన పెట్టేస్తుందంట అండి. లూకా సువార్త 10:40 చదువుకుందాము. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? చాల్మా, ఇక్కడ చూడండి, నా సహోదరి నన్ను విడిచిపెట్టేసింది అని మార్త అంటా ఉంది. ఇప్పుడు ఈమె విడిచిపెట్టకపోతే దేవుని మాటలు వినలేదండి. మార్త చేసే పనులన్నీ విడిచిపెట్టకపోతే ఈమె దేవుని వాక్యము వినలేదు, దేవుని సమాధానంతో నింపబడలేదు, దేవుని సంతోషాన్ని ఈమె పోడగొట్టుకుంటుంది ఒకవేళ లోకపు పనులు విడిచిపెట్టకపోతే. అర్థమవుతుందా? మనమందరం లోకపు పనులు విడిచిపెట్టొచ్చాం, రెస్పాన్సిబిలిటీ విడిచిపెట్టొచ్చాం, అన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధికి వచ్చాము. ఇక్కడ విడిచిపెట్టడము అంటే దేవునితో నువ్వు గడిపే సమయంలో ఇంకా ఎవరిని నువ్వు తగిలించుకోవద్దండి. ప్రార్థన చేస్తున్నావు, కిచెన్లో చికెన్ ఉడికిందా లేదా, ప్రార్థన చేస్తున్నావు, నా పిల్లలు ఎక్కడున్నారో ఏమైపోతున్నారో, కాలేజ్లో ఉన్నాను అక్కడ ఏం జరుగుతుందో, ఇది కాదు ప్రియ సహోదరి సహోదరుడా. విడిచిపెట్టడం అంటే నువ్వు సంపూర్ణంగా దేవుని సన్నిధిలో కూర్చోవడము.
హల్లెలూయా. కొంతమంది గవర్నమెంట్ జాబ్ వాళ్ళని చూడండి. మా మమ్మీ ఒక గవర్నమెంట్ టీచర్. నేను చిన్నప్పుడు బాగా ఏడ్చేదాన్ని, మమ్మీ నీతో వస్తా, మమ్మీ నీతో వస్తా అంటే మా మమ్మీ ఒక 10 రూపాయల నోటు నాకు ఇచ్చి అలా వెళ్ళిపోతే సాయంత్రం 6-7 గంటలకు వచ్చేదండి. కూతురంటే ఇష్టమే, కూతురంటే ప్రాణమే, కానీ అక్కడ గవర్నమెంట్ ఒప్పుకుంటుందా చెప్పండి? నేను జాబ్ చేస్తాను, నా కూతుర్ని తెచ్చుకుంటా అంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు కొన్ని జాబ్స్లో ఫోన్స్ కూడా అలో లేదు, ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయనియరు. నీ సమయం అంతా నువ్వు ఉద్యోగానికి ఇవ్వాల్సిందే, లేకుంటే జీతము రాదు. మరి వాటి విషయంలో మనం అనట్లేము, నేను పిల్లల్ని వదిలేస్తున్నాను, నేను అది వదిలేస్తున్నాను, ఇది వదిలేస్తున్నాను. దేవుని పని వచ్చేసరికి, ప్రార్థన సమయం వచ్చేసరికి అంటాము, ఇంట్లో పిల్లలు ఉన్నారక్క, ఇంకా ప్రార్థన ఎక్కడ వీలవుతుంది? ఇంట్లో పిల్లలు ఉన్న ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాము. ఇంట్లో ఎంత కష్టం ఉన్నా ఉద్యోగం మాత్రం వదలట్లేము. మరి దేవుని పనులు ఎందుకు మనం పక్కన పెట్టేస్తూ ఉన్నామండి? ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరుడా. మార్త బిజీగా ఉంది, మరియా విడిచిపెట్టేసింది, లెఫ్ట్. అన్ని తర్వాత మేము కొన్నిసార్లు మీటింగ్కి వెళ్తూ ఉంటే మా ఇల్లంతా చిందరు వందరు ఉంటుంది, ఆ బట్టలు అవి ఇవి. ఇప్పుడు అవన్నీ చేసుకుంటూ నేను కూర్చున్నానంటే దేవుని మాటలు నేను మిస్ అయిపోతాను. అన్నీ వదిలేస్తాము, రేపు చూసుకుందాం, ఎల్లుండి చూసుకుందాం. ఈ పనులన్నీ అవసరం లేని పనులు ఇవి. నువ్వెంత సదిరినా మళ్ళీ అవుతాయి. ఇవన్నీ ఒకరోజు మట్టి. నీ మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి సమయం ఇవ్వడము. సంపూర్ణంగా అండి, కంప్లీట్గా. ఇంకొక థాట్ ఉండొద్దు, అది ఆలోచన ఏవి ఉండకూడదు. అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సబ్మిట్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవడము. అప్పుడు మాట్లాడతాడండి దేవుడు మనతో. ఎప్పుడైతే నువ్వు కంప్లీట్గా అన్నీ విడిచిపెట్టి నువ్వు పక్కన కూర్చుంటావో దేవుని కోసము, అప్పుడే యేసు ప్రభువు మరియతో మాట్లాడాడు. నువ్వు కొంచెం ఉండు ప్రవ్వ, నేను టీ పెట్టొస్తా. నువ్వు కొంచెం ఉండు ప్రవ్వ, అది పొంగిందో లేదో చూసి వస్తా. కొంచెం ఉండు ప్రవ్వ, ఆ బట్టలు వాషింగ్ మెషిన్లో వేసి వస్తా. ఆయన వెళ్ళిపోయేవాడు అక్కడి నుండి. నీ సమయము సంపూర్ణంగా దేవునికి సమర్పించు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నాకు ఎన్నో క్వశ్చన్స్ నేను అడుగుతూ ఉంటానండి ప్రభువుని, ఆయన నాకు ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. ఆయన స్వరము నేను వినగలుగుతూ ఉంటాను. కొన్నిసార్లు ఆరాధన చేస్తుంటే దేవా నేను అలసిపోయాను, ఇంకా నేను పాడలేనయ్యా అంటే ప్రభు అంటూ ఉంటాడు, నువ్వు పరలోకానికి వచ్చి చేయాల్సిన పని ఇదే. నువ్వు ఈడనే అలసిపోతే ఆడొచ్చి ఏం చేస్తావు? రాకింకా కదా. ఆరాధన చేస్తుంటే నిలబడాలంటే కొన్నిసార్లు కష్టము, ఇబ్బంది. మళ్ళీ అక్కడ దివారాత్రములు డే అండ్ నైట్ వర్షిప్ చేయాలా దేవుణ్ణి అంటే చేయగలమా అండి? ఈడ ఎక్స్పీరియన్స్ లేకపోతే అక్కడ చేయగలమా? చేయలేము. ఈ లోకంలో ప్రతిరోజు మనము సిద్ధపడాలా దేవుని సన్నిధికి వెళ్ళనికే. ఇట్స్ ఎ ప్రిపరేషన్ టైం అని ఒక సేవకుడు చెప్తా ఉన్నాడు. ఇది సిద్ధపాటు సమయము. దేనికో తెలుసా? పరలోకంలోకి వెళ్ళడానికి. సిద్ధపడదాము, దేవుని సన్నిధిలో మనము తగ్గింపుతో ముందుకు వెళ్దాము. ఇంకా చూస్తే మనము ఈ లోకపు పనులను పక్కన పెట్టి విడిచిపెట్టి దేవునితో సంపూర్ణంగా సమయాన్ని గడుపుదాం. ఇంకా ముందుకెళ్దాము. గాడ్లీ ఉమెన్ విల్ నాట్ వరీ. ఇక్కడ అంటుంది మార్త, నీకు చింత లేదా ప్రభువా? ఏమంటుంది? నీకు చింత లేదా? ఈ చింత ఎవరికి ఉందండి? ఆడ ఆ ముగ్గురులో యేసు ప్రభు ఉన్నారు, మార్త ఉంది, మరియా ఉంది. ఎవరికి ఉంది చింత? ఆమెకు ఉంది. కానీ ఎవరిని అంటుంది? యేసు ప్రభుని అంటుంది, అయ్యా నీకు చింత లేదు. నీకు చింత లేదు, మా అక్కకు లేదు, నేను ఒక్కదాన్నే ప్రయాసపడతా ఉన్నాను. చింత ఎప్పుడైతే నువ్వు ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తావో నీకు చింత తప్పకుండా ఉంటుందండి.
నువ్వు దేవుని విషయం ఆలోచించినప్పుడు నీకు చింత ఉండదు. మరి ఆ చింత లేకుండా అక్కడ కూర్చుంది. మార్త చింతపడతా ఉంది. ఈ చింత ఎప్పుడు వస్తుందంటే శారీరకపరమైన చింతలు బాగా మనకు వస్తూ ఉంటాయి. ఒక అనారోగ్యం జరిగిందనుకోండి, మన శరీరంలో ఏదైనా గాయమైందనుకోండి, వస్తామా మందిరానికి? మందిరంలో ఉన్న వాళ్ళందరూ మన దగ్గర రావాలా దర్శించడానికి, కానీ మనం మాత్రము రామ్. తగ్గేదాకా రామ్. ఇంకా ఆ స్కార్ కూడా వెళ్ళిపోవాలి, ఆ మచ్చ తగ్గే వరకు కూడా కనిపించము. అపోస్తలుడైన పౌలు సైలస్ అంట వాళ్ళను గాయాలు తగిలేంతగా కొట్టారంట అండి చెరసాలలో. రక్తం బ్లీడ్ అవుతూ ఉంది, మొక్కమంతా రక్తం గారుతూ ఉంది. ఈ 2 కాళ్ళను ఒక మొద్దుకు కట్టేశారు, చైన్స్తో కట్టేశారు. అక్కడ సంతోషముతో పౌలు శీలలు దేవుని ఆరాధించారు. మనకు చిన్న గాయం అయితే మనం రాలేకపోతా ఉన్నాము, మరి వాళ్ళు అలా ఆనందించడానికి కారణం ఏంటండి? అక్కడ జైలర్ ఉన్నాడు, ఆ బయట ఒక జైలర్ చూస్తూ ఉన్నాడు. ఆ జైలర్ అనుకున్నాడంట, బయట నేను ఫ్రీగా ఉన్నాను, నాకు సంకెళ్ళు లేవు, నాకు గాయాలు లేవు, దెబ్బలు లేవు, రక్తం కారట్లేదు, నేను హ్యాపీగా లేను, వీళ్ళు ఎట్లా హ్యాపీగా ఉన్నారు? ఇన్ని గాయాలతో వీళ్ళు ఎలా సంతోషంగా ఉన్నారని ఆలోచన చేసి అప్పుడు అన్నాడంట, రక్షణ పొందడానికి నేనేమి చేయాలి చెప్పయ్యా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఆత్మలో ఆనందించడం నేర్చుకోవాలి. శరీరము గాయపరచబడిన, పరిస్థితులు తలక్రిందులైనా, నువ్వు అనుకున్నట్టే అన్నీ నీ జీవితంలో జరగకపోయినా, నీ హృదయంలో నువ్వు నీ ఆత్మలో దేవునిలో ఆనందించాలి. నా కాళ్ళకు ఒక గాయం అయిందండి లాస్ట్ మంత్. ఆ గాయం నొప్పికి నేను అసలు ఎక్కడికి వెళ్ళలేకపోయాను. ఆ టైంలో మేము ఒక సాంగ్ తీసాము, ఒక ఫ్యామిలీ సాంగ్ పాడాము, నా జీవితం నీ సేవకి అంకితం అని. ఆ షూట్ అంతటిలో కూడా నేను ఆ నొప్పితోనే ఉన్నాను. నేను ఆ వీడియో వచ్చాక ఎవరికైనా చెప్తేనే తెలుస్తుంది నాకు నొప్పి ఉంది అని. చాలా హ్యాపీగా పాడాము ఆ పాటని. నీ యొక్క శరీరము సహకరించకపోయినా, ఈ లోకంలో పరిస్థితులు తారుమారైనా కూడా నీ ఆత్మలో ఏముండాలండి? సంతోషం ఉండాలా, ఆనందం ఉండాలా. నేను స్టార్టింగ్లో అదే చెప్పాను, మనము క్రీస్తులో ఆనందించాలా. మరలా చెప్పుదును, ఆనందించుడి, మరలా ఆనందించుడి. బీ హ్యాపీ. మీరు సంతోషంగా ఉంటే ఎన్నో రోగాలు రాకుండా ఉంటాయి, ఎన్నో అనారోగ్యాలు కొట్టివేయబడతాయి. నీ షుగర్, నీ బీపీ, ఎవ్రీథింగ్ కంట్రోల్కి వస్తుంది నువ్వు హ్యాపీగా ఉంటే. ఒక అమ్మగారు 3rd స్టేజ్ క్యాన్సర్లో ఉందంట. 4th స్టేజ్కి వెళ్తే ఇంకా ఆమె చనిపోతుంది. ఆమెకు డాక్టర్స్ చెప్పారంట, నువ్వు వెళ్ళి పార్కులో కొంచెం టైం స్పెండ్ చేయమ్మా, పువ్వులను చూడు, ప్రకృతిని చూడు, చూద్దాం ఏమైనా తగ్గుతుందేమో అని ఆమెను పంపిస్తే ఒక 1 మంత్లో ఆమె క్యాన్సర్ మళ్ళీ 1st స్టేజ్కి వచ్చిందంట అండి. హల్లెలూయా. మెడిసిన్ ఇచ్చిందా? ఇన్ని టాబ్లెట్లు ఇచ్చిందా? ఇది పొద్దున మధ్యాహ్నము అది. హ్యాపీనెస్, నీ సంతోషము నీ చేతిలోనే ఉంది. క్రియేట్. ఈరోజు ఎట్లా హ్యాపీగా గడపాలా దేవునిలో? మళ్ళీ సంతోషం అంటే మీకు నచ్చినట్టు కాదండి. ఇన్ క్రైస్ట్, క్రీస్తుకు నచ్చే విధంగా నీ సంతోషము ఉండాలి. నువ్వు ప్లాన్ చేసుకో, ఈ డే నేను దేవునిలో ఆనందిస్తాను, పాడుతాను, ఆయనను ఆరాధిస్తాను, బాగలేని వాళ్ళని దర్శిస్తాను, ఏదో ఒక రీతిగా ఐ వాంట్ టు హ్యాపీ టుడే. ఎందుకంటే రేపు ఉంటానో లేదో తెలియదు. నిన్న మనది కాదు, నిన్న మళ్ళీ తిరిగి వస్తుందా అండి? రాదు. రేపు తెలీదు, ఈరోజే మనది. ఇదే రోజు మనది, ఇదే మన సమయము.
ఈ సమయంలో నువ్వు దేవునిలో ఆనందించు. రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవునిలో సంతోషించు. ఒక సిచ్యుయేషన్ వచ్చింది అనుకోండి, మీ కుటుంబంలో గొడవ పడాలా, ఇప్పుడు తిట్టాలా, కోపం వచ్చేస్తుంది. ఆ సిచ్యుయేషన్లో నువ్వేమనుకోవాలి తెలుసా? ఈ సన్నివేశాన్ని లేకుంటే ఈ సిచ్యుయేషన్ని నేను ఆనందంగా ఎలా మార్చగలను, నేను ఎలా దీన్ని హ్యాపీనెస్గా చేంజ్ చేయగలను ఈ ఎన్విరాన్మెంట్ని. సి యు క్యాన్. నువ్వు యాజ్ ఏ పేరెంట్గా ఇంట్లో పిల్లలు కుటుంబం హ్యాపీగా ఉండాలంటే పేరెంట్స్ అంట ఎప్పుడూ కలిసి ఉండాలండి. ఒక వృద్ధ దంపతులను ఒక టీవీ యాంకర్ ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు. మీరు 90 years వరకు ఇలా కలిసి ఉండడానికి కారణం ఏంటంటే ఆ భర్త చెప్తా ఉన్నాడు, నేను ఎప్పుడు నా భర్త మాటను సీరియస్గా తీసుకోలేదు. ఆమె అంటుంది, ఆయన అంటున్నాడు, నా భార్య మాట నేను ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. ఫన్ జోక్గా ఓకే అన్నదెవరు? నా భర్తనే కదా, అన్నదెవరు? నా భార్యనే కదా. కొన్నిసార్లు పిల్లలు అనొచ్చు, మా పిల్లలే కదా అనుకుంటే నువ్వు అక్కడ ప్లెజెంట్ వాతావరణాన్ని సృష్టిస్తావు. నువ్వు కోప్పడి నువ్వు అంటావా అట్లా అంటావా అంటే నువ్వు ఆడ గలిబిలి సృష్టించేస్తా ఉన్నావు. సో ప్రియ సహోదరి సహోదరుడా, క్రియేట్ హ్యాపీనెస్. చింత మనలో ఉండొద్దు. క్రీస్తును ధరించిన మనలో చింత ఉండొద్దు. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. అదే లూకా సువార్త 10వ అధ్యాయము 42 చదువుకుందాం త్వరగా. ఇది చెప్పి నేను ముగించేస్తాను. మరియా ఉత్తమమైన ఓకే 41 చదువుమా. అందుకు ప్రభువు, నీవు అనేకమైన పనులను గూర్చి అవసరమైనది ఒక్కటే. ఒక్కసారి మార్కు సువార్త 8:36 చదువుకుందామండి. సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమీ ప్రయోజనం. చాలమా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎన్నో పనులు పెట్టుకున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. ఏంటది? ఏంటండి? మనకు కూడా ఎన్నో పనులు ఉన్నాయి, ఎంతో బిజీ. మనము జాబ్స్లో, కాలేజ్లో, అన్నిట్లో మనం బిజీ పీపుల్. కానీ దేవుడు అంటున్నాడు అవసరమైంది ఒక్కటే ఒక్కటి. ఏంటంట చెప్పాలా? యేసు ప్రభువేనండి. ఆయనే అవసరం మనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో సమయము గడపడమే అవసరం. ఈ లోకంలో మన యాత్రను ముగించాక మనం ఎక్కడ పోవాలా? ఆయన దగ్గరికి వెళ్ళాలా కదా. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే నువ్వు ఇక్కడే సిద్ధపడి ఉండాలా. అవసరమైనది ఒక్కటే, అది సంపాదించుకో ఫస్ట్ అంటున్నాడు ప్రభువు. అది చెయ్యి ఫస్ట్. దేవునితో సమయాన్ని గడుపు. దేవునికి నీ జీవితం అప్పగించు. నీ అపవిత్రతను విడిచిపెట్టు. నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టు. ఆయనతో నువ్వు సమయాన్ని గడుపు. వాక్యం చెప్తా ఉంది, మనుషుడు లోకమంతటిని సంపాదించుకొని ప్రాణం పోడగొట్టుకుంటే వానికి ఏమీ లాభము. ఈ లోకంలో పేరు సంపాదించాము, వాళ్ళంతా రిచ్ ఎవరు లేరండి. ఆ అమ్మాయి అంతా ఎవరు చదువుకోలేదండి. ఆ అబ్బాయి అంత మంచిగా డ్రైవింగ్ ఇంకెవరు చేయరండి. ఆ అబ్బాయిలాగా ఎవరు ప్రీచ్ చేయరండి. ఎన్ని పేరులు లోకంలో సంపాదించుకున్నామో చివరికి ప్రాణము నరకాగ్నిలో ఉంటే ఏమైనా లాభం ఉందా? చెప్పండి, లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, మొట్టమొదటగా నన్ను సంపాదించుకో. నన్ను సంపాదించుకున్నాక మిగతావన్నీ లోకంలో సంపాదించుకో.
ఆయనను సంపాదించుకోకుండా ఈ లోకంలో నువ్వు ఎంత ప్రయాసపడినా నువ్వు ఒకరోజు నీ ప్రాణాన్ని పోడగొట్టుకుంటావని ప్రభువు చెప్తా ఉన్నాడు. నేను బిజీ అని నువ్వు ఇక్కడ చెప్పొచ్చు, కానీ నువ్వు అక్కడ చెప్పలేవండి. చాలా అంత్య దినాల్లో మనం ఉంటా ఉన్నాము. ఇలా మార్నింగ్ కనిపించిన వాళ్ళు ఈవినింగ్ కనిపించట్లేరు. అటువంటి సమయాల్లో మనం ఉంటా ఉన్నాము. యవన బిడ్డలు, చిన్న పిల్లలు కూడా హార్ట్ అటాక్స్తో మరణిస్తూ ఉన్నారు. సో దేవుడు ఈరోజు ఒక అమూల్యమైన మాటలు మన హృదయంలో ఆయన నింపుతా ఉన్నాడు. ఈ లోకంలో ముందుగా ఆయనను మనం సంపాదించుకోవాలా, ఆయనను మన జీవితానికి అధిపతిగా చేసుకోవాలా, ఆయనతో నువ్వు సమయము గడిపాక మిగతా వాటికి సమయాన్ని ఇవ్వాలా. అలా నువ్వు ఇచ్చినప్పుడు నీ లైఫ్ సెక్యూర్. లైఫ్ ఇన్సూరెన్స్ ఎలాగైతే కట్టుకుంటున్నామో పరలోకంలో మన లైఫ్ సెక్యూర్. ఏమన్నా కానీ నేను పరలోకానికి వెళ్తాను, నేను ఆయనను చూస్తాను అనే నమ్మకము నీలో ఉండాలంటే పరిశుద్ధతను అలవాటు చేసుకోండి. దేవునికి సమయం ఇవ్వండి. ఎంత బిజీ ఉన్నా టైం ఆయనతో స్పెండ్ చేయండి. తగ్గింపు కలిగి జీవించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. అందరం లేచి నిలబడదాం. ఉన్న స్థలంలో లేచి నిలబడగలిగిన వారు నిలబడండి, కూర్చోనగలిగిన వారు కూర్చోండి, మోకరించగలిగిన వారు మోకరించండి. ఎలా నువ్వు ఆరాధించినా ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన వింటూ ఉన్నాడు, ఆయన మీ హృదయాలను దర్శిస్తూ ఉన్నాడు. అందరము కళ్ళు మూసుకుందాము. దేవునితో ఒక ఒప్పందం చేసుకొని వెళ్దామండి. అయ్యా, ఈరోజు నీ మెల్లని స్వరము నాకు వినిపింపచేసినందుకై నీకు వందనాలు ప్రభువా. మనుషులు మాట్లాడితే వ్యర్థము తండ్రి, మనుషులు మాట్లాడితే ఎవ్వరు మారరయ్యా. మనుషులు మాట్లాడితే ఒక మానవునితో ఎన్ని గంటలు మేము కూర్చున్నా మేము రక్షణానందాన్ని పొందుకోలేము ప్రభువా. నువ్వు మాట్లాడితే మా జీవితాలు మారుతాయి. నువ్వు మాట్లాడితే నీ వాక్యము రెండంచులు గల ఖడ్గమై మా ఎముకల మూలుగల సహితము దూసుకొని వెళ్తూ ఉంది. మా మనసును స్వస్థపరుస్తూ ఉంది, మా శరీరమును స్వస్థపరుస్తూ ఉంది, మా ఆలోచనలను స్వస్థపరుస్తూ ఉంది. నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించినందుకై నీకు వందనాలని చెప్దాము. ఒకవేళ మనము కూడా మార్తా వలె జీవిస్తున్నట్లయితే ఈరోజు ప్రభువు ఒక మంచి అవకాశం ఇస్తూ ఉన్నాడండి. వి డోంట్ నో ఇటువంటి మళ్ళీ సమయం మనకు వస్తుందో రాదో తెలియదు. సమయం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుందాం, సమయం ఉన్నప్పుడే జీవితాన్ని వెలిగించుకుందాం, సమయం ఉన్నప్పుడే ప్రభువుకు సమర్పించుకుందాం. మనలో ఎవ్వరిని కూడా ఆయన మంచము కింద పెట్టిన దీపంలాగా ఆయన సృష్టించలేదండి. కొండ మీద వెలిగించబడే దీపముగా ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు అనేకులకు వెలుగునివ్వాలి. నీ జీవితము అనేకులకు మాదిరిగా ఉండాలి. నువ్వు నడిస్తే అద్భుతాలు జరగాలి, నువ్వు మాట్లాడితే స్వస్థత పొందుకోవాలి. నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చాలని ఇష్టపడతా ఉన్నాడు. నీ హోలీనెస్ని బట్టి ఆయన నిన్ను దీవిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరము ఎక్కడ 2-3 నా నామములో కూడి ఉంటారో అక్కడ నేను ఖచ్చితంగా ఉంటానని చెప్పిన దేవుడు, ఆయన సన్నిధి మన మధ్యలో ఉందండి. ఆయన ప్రజెన్స్ మన మధ్యలో ఉంది. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు, మన హృదయాలను వింటూ ఉన్నాడు. నీ జీవితము దేవునికి సమర్పించు, ఆయనకు విధేయత చూపించు. ఆయన నీ జీవితాన్ని అద్భుతంగా మార్చబోతా ఉన్నాడు. ఎవ్వరూ మౌనంగా ఉండొద్దండి. అందరము దేవుని వైపు చూద్దాము. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము.
నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలో నేనెంతో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. లోకంలో నేనెంతో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు రాజా. ఈ ఉదయకాల సమయంలో మధ్యాహ్న వేళలో ప్రవ్వా మమ్మల్ని అందరినీ నువ్వు దర్శించినందుకై నీకు వందనాలు ప్రవ్వా. ఇదిగో ప్రభా వచ్చిన రీతిగా మేము ఇక్కడ నుంచి వెళ్ళొద్దయ్యా. గొప్ప సంతోషము సమాధానము నెమ్మదిని పొందుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఎలాగైతే ప్రభా సమరయ స్త్రీ నీ జీవపు మాటలు విని ప్రభా సంతోషంగా ఊరిలోకి పరిగెత్తిందో ప్రభా, అలా మా జీవితాలు ఉండాలి ప్రభా. దుఃఖముఖులమై మేము ఉండకూడదు ప్రభా. ఎల్లప్పుడూ నీలో ఆనందించే వారిగా మేము ఉండాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి ప్రభా. మీ గాయపడిన హస్తముతో ప్రతి ఒక్కరిని తాకండి ప్రభా. వారి హృదయాన్ని, వారి ఆత్మీయ జీవితాన్ని, వారి శరీరాన్ని మీరు ముట్టండి ప్రభా. స్వస్థపరచండి, అన్ని కోణాల్లో స్వస్థపరచండి. అన్ని విషయాల్లో సమృద్ధిని, సంతోషాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. వారి వల్ల అనేకులు మేలు పొందుకోవాలి ప్రభా. తండ్రి కీడు కాదయ్యా, మేలు పొందుకోవాలి ప్రభా. ఆ విధంగా ప్రతి ఒక్కరిని దీవించండి. ముఖ్యంగా స్త్రీలను బలపరచండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని, ఆయుష్ను దయచేయండి ప్రభా. తండ్రి ఇక్కడ ఎంతోమంది పురుషులు ఉన్నారు, వారిని కూడా మీరు బలపరచండి. ఇంకా నీ జ్ఞానముతో నింపండి ప్రభా. వారి బిజినెస్లో, పనుల్లో అన్నిట్లో మీరు తోడై ఉండండి ప్రభా. ఆశీర్వదించండి. యవన బిడ్డలు ఎంతోమంది ఇక్కడ నిలబడ్డారు ప్రభా. వారందరిని మీరు ముట్టండి ప్రభా. నీ పిలుపుకు వారు లోబడుటకు సహాయం చేయండి. నీ కాల్కి ఒబీడియన్స్ చూపించడానికి సహాయం చేయండి. వారిని నీ సువార్త సేవలో, నీ పరిచర్యలో గొప్పగా మీరు వాడుకొనండి ప్రభా. తండ్రి ప్రతి ఖాళీ పాత్రను మీరు నింపండి ప్రభా. వారిలో మంచి టాలెంట్స్ అనుగ్రహించండి. వారి జీవితము నీకు ఉపయోగకరంగా ఉండులాగున మీరే తీర్చిదిద్దండి ప్రభా. నీకు స్తోత్రములు. బాగలేని వారు ఎంతమంది అయితే ఉన్నారో వారిని ముట్టండి అయ్యా, బాగు చేయండి. ఈ క్షణంలో నీ హస్తమును చాపి గాయాలను కట్టండి. ప్రతి అనారోగ్యాన్ని గద్దించండి. ప్రతి విధమైన బీపీ, షుగర్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ని యేసు నామములో ముట్టి బాగు చేయండి ప్రభా. నీ సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి ప్రభా. ఇదిగో దేవుడు నాకు మేలు చేశాడని అనేకులకు వెళ్ళి చెప్పులాగున వీరి హృదయాల్లో నీ యొక్క ప్రభ మంచి టెస్టిమని ఉంచుమని వేడుకుంటా ఉన్నాను. దైవ సేవకుని జ్ఞాపకం చేసుకోండి. అన్నని, అక్కని మీరు దీవించండి. వారు చేస్తున్న
పరిచర్యను ఫలభరితంగా మార్చండి. వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. నీ కృపతో నింపండి ప్రభా. వారి ప్రతి అవసరతను తీర్చండి. ఇక్కడ ఎంతోమంది ప్రభా మరి ప్రభా పరోక్షంగా పని చేస్తూ ఉన్నారు వంట దగ్గర ప్రభా, ఇంకా ఎక్కడెక్కడో ప్రభా పనులు చేస్తూ ఉన్నారు డ్రాపింగ్ విషయంలో. వారందరినీ ప్రభా మీరు దీవించండి. నువ్వు అన్నీ చూస్తున్నావయ్యా. మా ప్రయాసము మనుషులు లెక్క పెట్టకపోయినా నువ్వు చూస్తూ ఉన్నావు గనుక గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు మా అందరి తలల మీద మీరు కుమ్మరించుమని, నీ నెమ్మదితో మమ్మల్ని నింపమని, మా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములతో మమ్మల్ని నడిపించుమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. 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 దయచేసి కూర్చున్నామని.